నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటవీ శాఖ అధికారులపైన పెద్ద ఎత్తున మండిపడ్డారు. మరి అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, 2 రోజుల పాటు జరిగినటువంటి కలెక్టర్ల సదస్సులో ఎస్పెషల్గా అటవీ శాఖ అధికారులపైన చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున మండిపడ్డారని చెప్పుకోవచ్చు. మరి ఏంటి అసలు శ్రీశైలంలో ఘటన కానివ్వండి, బద్వేల్లో గుడి ఘటన కానివ్వండి, వీటిని ప్రస్తావిస్తూ మరికొన్ని కామెంట్స్ కూడా చేశారు. మరి అక్కడి వరకు తెచ్చుకోవద్దు పరిస్థితి, ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదు, కాలితే నేరుగా నా దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రండి అంటూ సూచిస్తూనే మరో పక్కన హెచ్చరించారు కూడా. ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? అంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే, కొంతమంది రైతులు ఆ భూముల విషయంలో అటవీ శాఖ స్వాధీనం చేసుకోవడం, వాళ్ళకి అనుమతులు ఇవ్వకపోవడం, వాళ్ళు చేసుకునే వ్యవసాయాలు వాటి మీద సమస్య స్టార్ట్ అయ్యి అక్కడ వాళ్ళు దీన్ని ప్రత్యేకించి బాబు గారి దృష్టిలో వచ్చింది అని మాట్లాడారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ మీరు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదంటే వాళ్ళ కారణాలు వాళ్ళకి రూల్స్ ప్రకారం చెప్పారు. మీరు ఆ రూల్స్ ప్రకారం ఫాలో అవటం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, కొంత హ్యుమానిటీ ఉండాలి మీకు అవతల వాళ్ళ విషయంలోనూ. వాళ్ళని అల్టిమేట్గా ఎవరేం చేసినా ప్రజల కోసమే కదా, ఆ ప్రజలను ఇబ్బంది పెట్టి మీరు సాధించేది ఏముంటుంది, ఆ విషయంలో మీరు కొంచెం మానవత్వం కోణంలో ఆలోచించి, ఆ ప్రజల కోణంలో ఆలోచించి పనిచేయాలి. మీరు ఎలా వేధిస్తుంటే వాళ్ళు అందుకునే ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఇలాంటి వాళ్ళందరూ తయారవుతారో ఉంటారో, మీ అసలు కొంచెం ముందుకెళ్ళైనా మిమ్మల్ని అలా కిడ్నాప్ చేసి అప్పుడు చేయించుకోవాల్సిన పని ఇటైపు సరదాగా మాట్లాడాడు ఆయన. ఈ సందర్భంగా వాళ్ళు ఏదో కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు, కుదరట్లేదు సార్, కేంద్ర ప్రభుత్వం అయ్యి చెప్పబోతే ఆయన చాలా సీరియస్గా చెప్పాడు. ఇక ఈ విషయంలో మీరు అలాంటిది ఏమైనా ఉంటే కనుక, మీకు అభ్యంతరాలు ఉంటే కనుక, మీరు చేయలేని పరిస్థితి వస్తే నాకు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ ఉన్నారు కాబట్టి మా దృష్టికి తీసుకొస్తే మేము దాని పరిష్కారం చెప్తామని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అటవీ శాఖలో వేలు పెట్టారు అయ్యి ఏం చెప్పారు, ముఖ్యమంత్రిని ఎందులోనే వేలు పెడతారు, అసలు దాని గురించి అసలు ప్రశ్నే లేదు. అంటే పవన్ కళ్యాణ్ శాఖ కాబట్టి ఎస్పెషల్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అనలేక ఈ శాఖ అధికారులను అన్నారని కూడా కొందరు సోషల్ మీడియా. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటారండి, శాఖ అధికారులు చేసిన దానికి శాఖ అధికారులు అంటారు. పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే ఆయన ఆ విషయంలో చాలా బాగా పనిచేస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఆయన ఎందుకంటారు, వాళ్ళ ఏదో రకంగా రంధ్రాన్వేషణ చేసి వాళ్ళ మధ్య అగ్గి పెట్టడానికి ఏమాత్రం అవకాశం ట్రై చేస్తూ ఉంటారు. ఆ వంకర బుద్ధి ఉన్న వాళ్ళు వంకర మాటలు మాట్లాడతారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. దాని మీద పెద్ద చర్చ కూడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, ఏ విషయంలో డిప్యూటీ సీఎం గారు ఉంటారు, నేను ఉంటాను, మా దృష్టి తీసుకురండి, మీరు మీ సొంతంగా మీరేదో శాస్త్రోక్తంగా వెళ్తే కోతి పిల్లలు పడితే జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఆయన. అంతేకాకుండా ఆయన శ్రీశైలం జరిగిన దుర్ఘటన విషయంలో కూడా ఆయన ప్రస్తావించాడు. మీరు అక్కడ అటవీ ప్రాంతంలో బ్లాక్ చేసి వాళ్ళందరినీ ఆఫ్ చేసేయడం వల్ల ఒకసారి వదలటం, వాళ్ళందరూ వచ్చి స్టాంపేడ్ జరిగింది, అక్కడ చాలా ఇబ్బందులు వచ్చినాయి. అలాగే బద్వేల్లో గుడి విషయంలోనూ అదే ఒక మఠం గుడి కూల్చారు కదా, ఇలాంటి విషయాల్లో మీరు చాలా తొందరపాటు చర్య చేస్తున్నారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేటువంటిది మీకు ఒకవేళ ఇలాగే మీరు ఉంటే కనుక నేను దానికి తగ్గ పనిష్మెంట్ ఉంటుంది అనేటువంటి ఒక రకంగా హెచ్చరికే చేశాడు ఆయన. చెయ్యాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారులతో ఫ్రెండ్లీగా పని చేయించుకుంటాడు ఆయన. దాన్ని వాళ్ళు అలుసుగా తీసుకోకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు చాలామంది ఒక రకమైన ధోరణితో ఉన్నారని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ముఠాలు కట్టడం, ప్రభుత్వ సమాచారాన్ని బయటకు లీక్ చేయడం, మాజీ సీఎస్ జవహర్ రెడ్డి మీటింగ్ పెడితే మీటింగ్ హాజరవటం, ఈ కుట్రలు, వీళ్ళు రాజకీయ నాయకుల అధికారులు అనేటువంటి వాళ్ళు తేల్చుకోవాలి. కుట్రలు చేసే అవసరం మీకు ఏమొచ్చింది? మీరు అందంగా మంచి స్థాయిలో హోదాలో ఉన్నారు, మంచి స్థానంలో ఉన్నారు, మీరు ఎగ్జిక్యూటివ్ పరిపాలనా విభాగంలో ఉన్నారు, మీరు మంచి పేరు తెచ్చుకోవాలి పరిపాలన అందించి. మీకు వ్యక్తిగతంగా రాజకీయ అభిమానాలు ఉంటే అది మీరు రిటైర్ అయిపోయిన తర్వాత ఎలాగ సంకనాకుతున్నారు చాలామంది, అలాగే చేసుకోవచ్చు, ఎవడో కాదనరు. మీరు అధికారంలో ఉండి ఒక ప్రభుత్వంలో పనిచేస్తే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తే ఒకవేళ మీ సర్వీస్ రూల్ ప్రకారం ప్రభుత్వం ఏం చేయలేకపోయినా ప్రజలు ఊరుకోరు, తరుగు కొడతారు, అందులో అనుమానం లేదండి. ఇదివరకట్లా లేవు రోజులు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రభుత్వం వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు స్పందించకుండా ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి వైపు వెళ్తున్నప్పుడు ఇటువంటి మీటింగ్స్ పెట్టుకోవడం, అందులో అధికారులు ముఖ్య పాత్ర పోషించడం ఏంటని కొందరు మ్యాక్సిమం వాళ్ళు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాధికారులతో అనునయంగా
పని చేయించుకుందాం అని చూస్తాడు. ఎందుకు వాళ్ళతో శత్రుత్వం మనం వాళ్ళ ప్రతిదాని గొడవలో చేయరా బాబు అని చెప్పి ఇప్పుడు చేయరా అని దానికి చేయరా బాబు అని చెప్పి చేయించుకున్న దానికి రెండో దాన్ని అవలంబిస్తాడు ఆయన. వాళ్ళు దాన్ని లోకుగా కడితే ఏం చేస్తారు, ఆటోమేటిక్గా కర్రించుకుని కొడతారు. అది అలాగే తప్పదు. వార్ యాక్షన్ చేసినట్టు కాదు ఎవడైనా కానీ. అర్థమైందండి. అయితే వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి. పెద్దిరెడ్డి సంకనాగతానికి ఉన్న ఇది మా ఈ రైతులు లేకపోతే అక్కడ భక్తులు ఒక మతానికి సంబంధించి ఇలాంటి వాటిలో వివాదాస్పదం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పరిష్కారం వైపు ఉండాలి. ఒరిస్సాలో మన అటవీ ప్రాంతంలో మన రోడ్లు ఆ మిలియాపుట్టి మండలం తర్వాత ఒరిస్సా బార్డర్ పాతపట్నం నియోజకవర్గం బార్డర్ ఉంటుంది ఒరిస్సాలో. అక్కడ గ్రామాల వాళ్ళు అటవీ మార్గంలో రోడ్లు వేసేసుకున్నారు. వాళ్ళు ఏం పీకుతున్నారు వీళ్ళు? మన పోలీసులు వాళ్ళ పోలీసులు ఒక రకంగా యుద్ధ వాతావరణం ఏర్పడింది. అక్కడ మాత్రం చేతులు ఎత్తేసి తోకముడిసి పరిగెట్టుకొస్తారు. ఏదైనా అంటేనేమో మా అధికారులు అలాగే అనేసారు, అది అనేసారు, ఇది మీరు చేసే పనులు ఎలాగ ఉన్నాయి ఖచ్చితంగా అంటారు ప్రజలు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. గవర్నమెంట్ అంటే పబ్లిక్కే గవర్నమెంటు. యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. డెఫినెట్గా యజమాని మిమ్మల్ని మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడు? పబ్లిక్ అంటే యజమాని. మీకు ఎవరో మీ బాస్ మీ పై అధికారికి ఎలా ప్రోటోకాల్ ఉంటుందో పబ్లిక్ పట్ల కూడా మీరు అదే ప్రోటోకాల్ పాటించిన రోజుని ఈ దేశంలో అసలు ప్రజాస్వామ్యం వచ్చినట్టు. వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? కలెక్టర్ అంటే నేను ఈ దేశానికి రాజును అన్నట్టుగా ఆ జిల్లా వరకు నేను రాజును అనుకుంటాడు. కాదు, నువ్వు ప్రధాన సేవకుడివి అంటే పెద్ద పాలేరు అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలా. కలెక్టర్ అంటే ప్రజలకి పెద్ద పాలేరు. నువ్వు అది గుర్తుపెట్టుకుంటే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా పనిచేస్తావు. దురదృష్టవశాత్తు రివర్స్లో పనిచేస్తూ ఉంటుంది. ఇతను పెద్ద అధికారి లాగానో మిగతా వాళ్ళందరూ అతను బానిసలు అన్నట్టు చెప్తారు. రోజులు మారిని, జనాలు ఏం ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు కళ్ళ ముందు నేపాల్ చూశారు, శ్రీలంక చూశారు, బంగ్లాదేశ్ చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు ఓవర్ యాక్షన్ చేస్తే ఇబ్బందులు వస్తాయి. అది చూసుకోవాలి. సార్ ఇక్కడ ఇంకో అంశం సార్, చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయకుండా అధికారులను టార్గెట్ చేస్తున్నారు. అధికారులు అంటే ఏంటి, ముందు నువ్వు చెయ్యు అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయన ఏం చేయాలి? ఆయన చేసేది చేస్తున్నాడే. ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఉంటే లోపాలు ఉంటే ఖచ్చితంగా అధికారుల వల్లే లోపాలు తప్ప నాయకుల వల్ల ఏం లోపాలు. ఎందుకంటే వాళ్ళు చాలా అప్రమత్తంగా భయంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఓ పక్కన దెయ్యం నాడు జగన్మోహన్ రెడ్డి, అతను ఆల్రెడీ రిటైర్ అయిన అధికారులు, మాజీ జడ్జీలు, మాజీ సిఎస్లో వాళ్ళకి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎంతమంది పనిచేస్తున్నారు. పోలీసు అధికారుల్లో అతనికి జగన్ ప్రేమికులు ఉన్నారు. ఇన్ని వ్యవహారాల మధ్యన నిత్యం కోర్టు కేసులు, అభివృద్ధికి ఆటంకాలు కలిగించే వ్యవహారాలు. తిరుపతి ఎంపీ గురుమూర్తికి ఏం రోగం? అతను భూములు ఇవ్వద్దని పిటిషన్ వేస్తాడు. ఇలాంటి కోర్టు చీయని కాండ్రించి 3 సార్లు, ఇది 3వ సారి గోడ కుర్చీ వేయించినా కానీ సిగ్గులేదు వాళ్ళకి. ఇలాంటి అన్నిటి మధ్య చాలా అప్రమత్తంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనందరికీ బాధ ఎందుకు వస్తుంది? లాగ్ గొమ్మె కొట్టి పని చేయించుకోవాలి కదా, ఎందుకు చేయించుకోవట్లేదు అంటున్నాం. అసలు అలా చేస్తున్నారు వాళ్ళు. చాలా అనునయంగా పద్ధతిగా చేయించుకుంటున్నారు. వీళ్ళు కూడా అంతకు తగ్గట్టుగా వీళ్ళు మంచోడు దొరికాడు రా బాబు, పిచ్చినా కొడుకు పోయాడు అనుకోవాలా. పిచ్చోడు పోయాడు కదా, ఇప్పుడు మంచోడు వచ్చాడు, జాతీయ పనివాడు వచ్చాడు, పనికి మాలినోడు పోయాడు అని అనుకోవాలా. అవన్నీ అనుకోకుండా వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే ఊరుకుంటారా? ఇది ఒక సమ్ ఎక్స్టెంట్ వరకు చంద్రబాబు నాయుడు గారైనా ఇంకొకళ్ళైనా ఆగుతారు, భరిస్తారు. ఎక్కువ సహనంగా ఉన్న వాళ్ళు ఎక్కువ కోపం వస్తుంది వాళ్ళకి. అది బ్రేక్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా పద్ధతిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అనుభవం ఉంది, ఆయన కొంచెం ఎప్పుడు నిదానంగానే ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ వాళ్ళిద్దరూ కూడా చాలా అసలు వాళ్ళ సహజ స్వభావానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు చాలా పద్ధతిగా. ఇదివరకు అయితే చాలా దూకుడుగా ఉంటారు కుర్రోళ్ళు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు అనుకుంటాం మనం, కానీ వాళ్ళు చాలా నిదానంగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దానికి ఈ అధికారులు చాలా బాగుందిరా బాబు అనుకోవాలి, ప్రశాంతంగా ఉంది మనకు అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కొట్టి కూడా పిలిచి ఒక మాజీ సిఎస్ని, ఒక పెద్ద ఆఫీసర్ని కొట్టాడు అతను. ఆయనే స్వయంగా చెప్పాడు. అంత దారుణం అది. కాబట్టి అధికారులు కూడా తమకున్న వెసులుబాటుని, దాని అహంకారం, అధికార మదంతో వ్యవహరిస్తే కనుక భంగపాటు తప్పదు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా నిలదీస్తాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.